సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 8 వింత ప్రవర్తన. జరిగిన కథ. జైల్లో ఉన్న యోగి తన చిన్నతనంలో జరిగిన సంఘటనల గురించి తలుచుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులిద్దరూ ఒకే సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో యోగి ఒంటరైపోయాడు. ఆ తరువాత యోగి తన మేనమామ సత్యనారాయణ వద్ద పెరుగుతూ ఉంటాడు. యోగిని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్తాడు సత్యనారాయణ. ఇక తరువాత కథ విందాం. యోగి తల్లిదండ్రుల బలవన్మరణం గురించి ప్రిన్సిపల్ కి చెప్పాడు సత్యనారాయణ. ప్రిన్సిపల్ బాధగా, విషయం తెలిసిందండి, చాలా ఘోరమనిపించింది. పాపం ఇంత చిన్న పిల్లవాడు ఎలా తట్టుకుంటున్నాడో అన్నారు. అవునండి, మా బావ చేసిన తప్పుకు కుటుంబమే బలైపోయింది. మా బావ తరఫున ఎవరూ లేరు, నాకు తప్పదుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు సత్యనారాయణ. అవునులేండి, అక్కడి నుంచి టీసీ తెచ్చారా అంటూ, యోగి ఏ క్లాస్ చదువుతున్నావు అని పలకరించారు ప్రిన్సిపల్. యోగి మనసులోనే చిరాకు పడుతూ, ఆ ఊరొచ్చినప్పటి నుంచి ఎవరు చూసినా అయ్యో ఇతని తల్లిదండ్రులేనా అంటూ తన మీద జాలి చూపడం, తనని అందరూ గుచ్చిగుచ్చి చూడటం యోగికి అసలు నచ్చడం లేదు. ఏంటి, ఆఖరికి ప్రిన్సిపల్ కూడా ఇలాగే అంటున్నారు అనుకున్నాడు. యోగి నుండి సమాధానం రాకపోవడంతో, సర్లేండి, బుక్స్ తీసుకొచ్చారా అని సత్యనారాయణను అడిగాడు ప్రిన్సిపల్. లేదండి, కాలిపోయాయి, అన్నీ కొత్తవి తీసుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లల బుక్స్ కూడా చాలా కాస్ట్ అయిపోయాయి అన్నాడు సత్యనారాయణ. మాది ప్రైవేట్ స్కూల్ అయినా కానీ పేదవారికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థుల దగ్గర బాగున్న టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసి తర్వాత సంవత్సరం వచ్చే పేద పిల్లలకి ఇస్తాం. వాళ్ళు వర్క్ బుక్స్, నోట్ బుక్స్ కొనుక్కుంటే చాలు, వారికి కొంచెమైనా బర్డెన్ తగ్గుతుంది. మీ మేనల్లుడికి కూడా టెక్స్ట్ బుక్స్ చూసి ఇస్తానులేండి, మీరు వర్క్ బుక్స్, నోట్స్ తీసుకోండి చాలు అన్నారు ప్రిన్సిపల్. హమ్మయ్యా, ఎంతో కొంత ఖర్చు తగ్గించారు, అసలే కరువు రోజులు అని ఆనందంగా అంటున్న మావయ్య సత్యనారాయణ వైపు చూశాడు యోగి. పోయిన సంవత్సరం తన టెక్స్ట్ బుక్స్ పాలేరు సత్యన్న కొడుకుకి ఇచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. మరి డొనేషన్ మాత్రం తప్పక కట్టవలసిందే అన్నాడు ప్రిన్సిపల్. కొంచెం టైం ఇవ్వండి సార్, కడతాను అంటూ లేచాడు సత్యనారాయణ. పుస్తకాల్లో ఉన్న ఉదారత్వం డొనేషన్లో లేదెందుకో, పుస్తకాలంటే వేరేవారు తీసుకునివ్వడమేగా అని బయటకు వచ్చిన తర్వాత గొనుక్కున్నాడు సత్యనారాయణ. మరుసటి రోజే స్కూల్లో బుక్స్ ఇచ్చారు. ఆ బుక్స్ చూడగానే, హై, ఇవి శిరీష్వే, నీకన్నా శిరీష్ ఒక సంవత్సరం సీనియర్ అన్నమాట అన్నాడు వినయ్. అవసరం అవసరం అన్నీ నేర్పిస్తుంది. అప్పటి వరకు అమ్మ చేతి గోరుముద్దలు తిన్న పసివాడికి బ్రతుకు పోరు నేర్పిస్తుంది. నాన్నవేళ్లు పట్టుకుని లోకంలో వింతలు చూసేవాడికి లోకంతో లౌక్యం నేర్పిస్తుంది. బ్రతుకు పొదరింట్లో కులాసాగా ఉన్నవాడికి కాలంతో పాటు పరుగులు పెట్టడం నేర్పిస్తుంది. నాన్న, నాకు రాజు దగ్గర ఉన్న స్టోరీ బుక్ కావాలి, ఒకసారి ఇవ్వమని నువ్వు చెప్పవా, చదువుకుని ఇచ్చేస్తాను అన్నప్పుడు, నీకు వాళ్ల పుస్తకం ఎందుకురా బంగారం, నువ్వే కొత్తది కొనుక్కుందువు గాని అన్నాడు నాన్న. ఒక్కసారి చదివి ఇచ్చేసే బుక్ కొనడం దేనికి నాన్న, డబ్బులు దండుగా అని తను అంటే, నా యోగి బాబు ఎవరినీ ఏమీ అడగకూడదు, తనే ఎవరికైనా ఇవ్వాలి కాని అని అంటున్న తండ్రి గుర్తుకు వచ్చాడు. నా రాజాబాబు అని పిలిచే అమ్మ ఏదడిగినా కొనే నాన్న, ఒకేసారి నేను వద్దని ఎందుకు వెళ్ళిపోవాలి, నేనంటే ఇష్టం లేదా అని అనుకోగానే యోగి కళ్ళు ఎరుపెక్కాయి. ఏడుపు స్థానంలో ఉక్రోషం పెరిగింది. కొత్త బుక్స్ కొనుక్కోగానే ఎంతో సంబరంగా బుక్స్ పై పేర్లు రాసుకునే తనకి తన ఎదురుగా ఉన్న బుక్స్ పై శిరీష్ అన్న పేరు వెక్కిరిస్తూ కనపడింది. యోగి ఇప్పుడు 7 ఏళ్ల పసివాడిలా లేడు. అతని ఆలోచన పరిపక్వతగా రూపొందింది. జీవితపు కళ్ళాలు తన చేతిలోకి తీసుకున్న రౌతు కళ్ళల్లా ఆ కళ్ళు మెరుస్తున్నాయి. లోకం తన మీద చూపించే జాలి ఎగతాళిలా అతని గుండెల్లో మండుతుంది. అంతే, ఒక్క ఉదుటున లేచి అల్మరాలో ఉన్న బట్టలు, టేబుల్ పై ఉన్న బుక్స్ గదిలో నేల మీద గుట్టగా పోశాడు. అతని చేతిలో అగ్గిపుల్ల వెలిగింది. తను సత్యన్న కొడుకుతో సమానమా? తను ఇప్పుడు ఎవరికీ అక్కరలేని వస్తువా? 7 ఏళ్ల పిల్లవాడి ప్రశ్నలు ఇంత క్లారిటీగా ఉండకపోవచ్చు, కాని మనసులో ఆవేదన అదే.
అర్థం కాని బాధ, ఎలా వెళ్ళకక్కాలో తెలియని తపన, తనేం చేస్తున్నాడో దాని పర్యవసానమేమిటో తనకు అర్థం కావడం లేదు. రాజమ్మ మాటలే యోగి చెవిలో మోగాయి. తన మావయ్య తనని కంచికచర్ల తీసుకుని వెళ్లేటప్పుడు, మీ అమ్మా నాన్నలతోనే నీ అదృష్టం మొత్తం పోయిందిరా నాయనా, ఎంత పెంచితే మాత్రం అత్తమామలు తల్లిదండ్రులవుతారా, మీ అమ్మ వాళ్ళు చూసినంత అపురూపంగా చూస్తారా అంటూ గుండెలకు హత్తుకుని విలపించింది. ఆ బట్టలు, బుక్స్ చూస్తుంటే యోగికి ఆ మాటలే గుర్తుకు వస్తున్నాయి. నేను వీళ్లకు సొంత మనిషిని కాదు, టెక్స్ట్ బుక్స్ కొననవసరం లేదు అనగానే మావయ్య ముఖం ఎంత వికసించిందో యోగికి గుర్తుకొచ్చింది. అమ్మా, మంటలు అని శ్రీవల్లి కేకలకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. కింద మండుతున్న మంటల వెలుతురులో ఎర్రగా మెరుస్తున్న యోగి ముఖం చూడగానే అంతా అవాక్కైపోయారు. రే యోగి, ఏం పనిరా అది అని కోపంతో కళ్ళు ఎర్రబడగా గట్టిగా అరిచాడు సత్యనారాయణ. వినయ్, శ్రీవల్లి ఆ అరుపుకు బిక్కచచ్చిపోయారు. నన్ను కాదు అన్నట్లుగా యోగి ఏం మాట్లాడలేదు. మీరుండండి, పిల్లాడు భయపడతాడు అంటూ మెల్లిగా భర్తను వారించి ఆ మంట మీద నీళ్లు పోసి అదంతా గంపలోకెత్తి పెంటపోగులో పారబోసి వచ్చి ఆ చోటు మొత్తం శుభ్రంగా తుడిచేసింది అన్నపూర్ణ. మీరంతా వెళ్ళిపోండి అని అందరినీ బయటకు పంపి, యోగి, ఎందుకు నాన్నా ఇలా చేశావ్ అని బుజ్జగిస్తూ అడిగింది. తల్లి గుర్తుకు వచ్చి కళ్ళ వెంబడి నీళ్లు కార్చుకుంటూ ఏమీ మాట్లాడలేదు యోగి. సర్లే పడుకో, రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, నీ దగ్గరే పడుకోనా అంటూ మంచం మీద నడుం వాల్చింది అన్నపూర్ణ. అన్నపూర్ణ పడుకున్నదన్న మాటే కాని యోగి గురించి ఆలోచిస్తూ ఉంది. అన్నపూర్ణ యోగిని దగ్గరకు తీసుకుని, నాన్నా యోగి, నిండా 7 ఏళ్లు లేని పసివాడివి, ఎందుకిలా చేశావ్? ఎవరైనా ఏమన్నా అన్నారా? ఈ లోకం తీరే అంత నాన్న, ఎప్పుడూ ఎవరో ఒకరిని వేలెత్తి చూపించడానికి సిద్ధంగా ఉంటుంది. తమ పిల్లలను ఎంత కొట్టుకున్నా ఎవరూ ఆక్షేపించరు. అదే తమ ఇంట్లో ఆశ్రయం పొందుతున్నా లేదా సవతి పిల్లలైనా ఒక దెబ్బ వేస్తే చాలు, అయ్యో గొడ్డును బాదినట్లు బాదుతున్నారు అని నెత్తి నోరు కొట్టుకుంటారు. వారే అన్ని మంచి చెడులు ఆ పిల్లలకు చూసేటప్పుడు ఆ పిల్లలకు మంచి నేర్పే విషయంలో ఒక దెబ్బ కొట్టే హక్కు లేదా అని ఎవరూ అనుకోరు. తమ సొంత పిల్లలైతే తమకన్నా పెద్దవారైన అక్కవో అన్నవో తీసేసిన బట్టలు వేసుకోవచ్చు. అదే ఇంట్లో ఆశ్రయం పొందే పిల్లలకిస్తే వాళ్ళకి గుడ్డలు కూడా కొనడం లేదు, చిరిగిన గుడ్డలు ఇస్తున్నారు చూడండమ్మా అని నోరు నొక్కుంటారు. మేము మా పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలాగే నిన్ను కూడా చూసుకోగలం, కానీ మాటిమాటికి నువ్వు ఈ ఇంటి పిల్లాడివి కాదు అని గుర్తు చేసే లోకం నోరు ఎలా మూయించగలం? నువ్వు వారి మాటలు విని నన్ను తక్కువగా చూస్తున్నారని మనసులో పెట్టుకుంటే మేమేం చేయగలం? నీకు ఈ వయసుకే ఇవన్నీ అర్థం కూడా కావు కన్నా. ఇప్పుడు నువ్వు అటు ఇటు కాని వయసులో ఉన్నావు. కొంచెం పెద్దవాడివైతే పరిస్థితులు, వాస్తవాలు గ్రహించేవాడివి. ఇంకా చిన్నవాడివైతే ఏమీ తెలియకుండా మాలో కలిసిపోయేవాడివి. నువ్వన్నీ మర్చిపోయి మా ఇంట్లో వాడిలా కలిసిపోవాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు ఎవరి మాటల ప్రభావం వలన, ఏ ఆలోచనతో ఇంత పని చేశావు? అసలు ఇప్పుడు నువ్వు ఈ పని చేయడం వలన మేము నీకోసం ఏం చెయ్యాలన్నా యోగి ఏమనుకుంటాడో, లోకం ఏమంటుందో అని ప్రతి విషయంలో బెరుకుగా ఉండవలసి వస్తుంది. మా పిల్లలతో పాటుగా నిన్ను చూసే అవకాశం చేజేతులా నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దు కన్నా అని తల నిమురుతూ అంది. ఉదయాన్నే లేచి బయటకు వస్తున్న యోగికి వంటగదిలో నుండి మాటలు వినిపించాయి. ఇప్పుడు డొనేషన్ కట్టాలి కదా అన్నపూర్ణ, మళ్ళీ ఇప్పుడు వాడికి బట్టలు, పుస్తకాలంటే తడిచి మోపుడవుతుంది. అసలే పొలానికి పెట్టుబడి పెట్టి ఉన్నాం, మళ్ళీ పంటలు వచ్చే వరకు డబ్బులు చూసుకుంటూ వాడుకోవాలి. ఇప్పుడింత ఖర్చంటే ఎవరినప్పు అడుగుతాం? ఏం చెయ్యాలో అన్నాడు సత్యనారాయణ. అన్నపూర్ణ ఆడపడుచుని గుర్తు చేసుకుని, ఏం పర్వాలేదులేండి, సంవత్సరానికి ఒక్కసారే కదా పిల్లాడి ఖర్చు, తరువాత ఇంట్లో మనతో పాటే వాడు ఒకడు. ఇదిగో ఈ నల్లపూసల గొలుసు తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తెండి. వచ్చే సంవత్సరం నుండి వాడి పొలంలో డబ్బులు వాడికే వాడదాం. ఆ పిచ్చి తల్లి తన పెళ్ళైన 10 సంవత్సరాల్లో ఒక్కసారైనా నా పంట డబ్బులు నాకు లెక్క చూడండి అనలేదు. మీరెంత ఇస్తే అంతే తీసుకుని వెళ్లేది అంది. తమ ఇంట్లో కూడా ఒక్కోసారి డబ్బులు లేక అమ్మా నాన్న ఇబ్బంది పడటం యోగికి గుర్తుకొచ్చింది.
డబ్బులు లేనప్పుడల్లా పేకాటలో డబ్బులన్నీ తగిలేస్తున్నావు అని నాన్నని పోట్లాడేది అమ్మ. పేకాటలో గెలిస్తే అంతకన్నా ఎక్కువే వస్తాయిలే అని నాన్న నవ్వేసేవాడు. ఇప్పుడు అత్త మామయ్య కూడా డబ్బు ఇబ్బంది గురించి మాట్లాడుకోవడం, అందులోనూ తన ఖర్చు గురించి మాట్లాడుకోవడం యోగికి రాత్రి తన కోపంతో కాల్చేసిన బట్టలు బుక్స్ గుర్తుకు వచ్చి బాధగా అనిపించింది. రాత్రి తనకు చాలా ఏడుపొచ్చి అలా చేశాడు, కానీ ఇంటి దగ్గర ఎంతో గుడ్ బాయ్లా ఉండేవాడు. అమ్మ తననెప్పుడు గుడ్ బాయ్ అనే అనేది. యోగి తల వంచుకుని వంటగదిలోకి అత్త దగ్గరకు వచ్చాడు. డబ్బులు లేవని ఆలోచిస్తున్న సత్యనారాయణ యోగి చదువు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? యోగిలో వస్తున్న వింత ప్రవర్తనను అన్నపూర్ణ మార్చగలదా? తన అత్తమామల మాటలు విన్న యోగి ఏం చేయబోతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.